సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే గొలుసుకట్టు సంబంధం అంటాను దీన్ని. నిన్న ముందుగా పాకిస్తాన్లో జరిగిన పేలుడు గనక అబ్జర్వ్ చేస్తే క్వెటాలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో సంభవించిన అంటే రంజాన్ మాసం తర్వాత ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో సంభవించిన అత్యంత పెద్ద దుర్ఘటన ఇదే. ఏమంటారు? లాస్ట్ 1 yearలో కూడా మే లాస్ట్ ఇయర్లో మనం ఆపరేషన్ సింధూర్ చేసే ముందర పహల్గాం దాడి ముందర జాఫర్ ఎక్స్ప్రెస్ మీద ఇదే మాదిరిగా దాడి జరిగింది. అప్పుడు కూడా ఆర్మీ వాళ్ళే ఎక్కువ ప్రయాణిస్తున్నారు. ఈసారి ఫ్యామిలీస్ కూడా ఆ టైంలో అఫీషియల్ గా పాకిస్తాన్ ప్రకటించడం మాత్రం 26 మంది పాకిస్తాన్ సైనికులు పోయారని చెప్పారు. దో అన్అఫీషియల్ రికార్డ్స్ ఎక్కువ ఉన్నా కానీ అలాగే దాదాపు 215 to 250 మంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్యాడర్స్ చనిపోయినట్టు అప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఈసారి కూడా చూస్తే దాదాపు అదే నంబర్లు కనిపిస్తున్నాయి. 24 numbers డెడ్, అరౌండ్ 70+ ఇంజర్డ్. తర్వాత 216 మందిని పాకిస్తాన్ ఆర్మీ మట్టుపెట్టిందని చెప్పి రిపోర్ట్స్ వస్తాయి. నాకైతే ఈ పాకిస్తాన్ ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఏమి వ్యాఖ్యలు చేయకపోయినా కానీ అల్టిమేట్లీ ఇండియా కంటగడుతుందని నా అభిప్రాయం. సో ఇండియా చాలా అలర్ట్గా ఉండాలి. జనరల్గా మనం అనుకున్నట్టుగా 14 days to 21 days రియాక్షన్ టైం చూసుకుంటే June 7th నుంచి 17th వరకు క్రిటికల్ టైం కింద కనిపిస్తుంది.